నాతో పాటు నువ్వు కాదు, యు ఆర్ మై డాటర్, యూనో. అందువల్ల నువ్వు మనం అనొద్దు. అది మీ రోజుల్లో అంటే ఆనందంగా ఉంటుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి ఆ రోజుల్లో ఒక్కసారి మాకు కూడా మైక్ ఇచ్చినందుక థ్యాంక్ యూ. మాకు కూడా మైక్ ఇచ్చినందుకు సార్. మనం కాసేపు నిశ్శబ్దం పాటిద్దాం సార్. దానికంటే వద్దు మ్యామ్, చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతున్నారు మ్యామ్. ముందుగా నిఖిల్ గారి గురించి ఒక మాట అయిపోయింది మ్యామ్. అది తుమ్ము మాట కాదు. అంటే జస్ట్ వర్డ్ సార్, మీరంటే ఎంత పిచ్చో నిఖిల్ గారికి చెప్దాం అనుకున్నాను సార్, అంతే. మీకు ఓకే, మీరు పర్మిషన్ ఈయనంటే అందరికీ పిచ్చేనండి. సారీ నేను మాట్లాడాను. కాదంటే బేసిక్ ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది మ్యామ్ ఆన్ సెట్ అంటే, రెడీ మూవీలో నేను సృష్టించిన క్యారెక్టర్స్ ఏంటారు నా ముందే తిరుగుతున్నాయి. నిఖిల్ గారిది నిజంగా అలా ఉండేది ఎక్స్ప్రెషన్. అంటే ఆనంద బాష్పాలు ఇవన్నీ నేను రాసిన క్యారెక్టర్ బ్రహ్మానంద గారు నా ముందే. ఆయన మానిటర్లు ఎలా ఉండేదంటే బ్రహ్మానంద గారు చూస్తూ ఆల్మోస్ట్ సీన్ లోపలికి వెళ్ళిపోయేవారు. అక్కడ బ్రహ్మానంద గారికి ఎప్పుడైనా నాదో బ్రహ్మానంద గారిని చిన్న తడబడి పడుకుని ఆయన సడన్గా ఇరిటేట్ కట్ అనేవారు. అది యాక్చువల్ మేనేజ్ చేయొచ్చు, అంటే తర్వాత మళ్ళీ టేక్ తీసుకోవచ్చు, తర్వాత కట్ కూడా లేక చెప్పచ్చు. ఆయనకు తెలియదు పాపం. ఇంకా అందులో ఉండిపోయి నేను బ్రహ్మానంద గారు నేను సృష్టించే క్యారెక్టర్ నువ్వు బ్రహ్మానంద గారు మాట్లాడుతున్నారు కట్ అనేవారు. ఆయన సార్కేమో కట్ అనేది కొంచెం ఆగి కూడా చెప్పచ్చు తెలుసు. నేను అక్కడ ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నానని. కానీ ఆయన అంటే నిజంగా ఒక మనిషి పాపం పిచ్చి, ఆయన చెప్పలేడు పాపం, ఎమోషన్ చెప్పలేడు. ఒక యాంగ్జైటీకి యాన్సిస్టర్లా ఉంటాడు ఆయన పాపం బ్రహ్మానంద గారు ఉంటే. అంతే ఆ ప్యానిక్ అంత ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర. సో బట్ మాత్రం మ్యామ్ ఎక్కడ కూడా జస్ట్ బికాస్ హీ లవ్స్ సార్ ఎవ్రీథింగ్ అని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఆయనకు కావాల్సింది ఎన్ని టేక్లైనా సరే హీ మేడ్ షూర్ దట్ అనుకునే టేక్ కరెక్ట్ అవ్వాలి. అయిపోయింది సార్. నువ్వు చాలాసార్లు మాట్లాడావు మధ్యలో, తెలుసా నీకు? జస్ట్ నిఖిల్ గారి గురించి చెప్దాం అనుకున్నా సార్, ఫర్ ద లవ్లీ రోల్, దట్స్ ఆల్ సార్. కాదు, మీరు అన్నిటి మధ్యలో ఒక విషయాన్ని దాటేశారు. వ్యాలంటైన్స్ డే గురించి అది చెప్పాలి. బేసిక్గా మేము ఇద్దరం ఎందుకు ఫ్రెండ్స్ ఏమంటే ఇంట్రోవర్ట్స్. యాక్చువల్గా మా జీవితాలకు ఒక షాప్కి వెళ్ళి ఒక కార్డు కొనుక్కొని ఇచ్చేంత మాకు లేదు మేము. వస్తుంది లేదు మాకు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అంత ప్యానిక్, మేము కూడా యాంగ్జైటీకి యాన్సిస్టర్లేమే యాక్చువల్గా. విషయం మర్చిపోయాం సార్. సుమా హర్ట్ అవుతురా సార్. సారీ సార్ మర్చిపోయాను. నేను కూడా మర్చిపోయాను. అంటే నేను వద్దాం అనుకున్నాను సార్ అక్కడికి. రాజీవ్ తర్వాత అవును సంపత్ గారి తర్వాత అట్లా సార్. రాజీవ్ గురించి సారీ సార్, మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మొదటి నుంచి. ఎందుకంటే నాన్న రాజీవ్ ఈ సినిమాలో జోక్గా కాదు, సిన్సియర్గా చెప్తున్నారు. ఆ మీసాలు పెట్టి ఒక తెలివి తక్కువతనంతో కూడిన సర్పంచ్ లాగా, అంటే ఒక పప్పు శుద్ధలాగా చెప్పిందే చెప్పి మాట్లాడిందే. అసలు రాజీవ్ అంత ఫాస్ట్గా మాట్లాడటం జనరల్గా నేను చాలా తనతో చేసింది చూసినాను కదా, చాలా తూకంగా డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాను. పెళ్ళాం అయితే తెలిసేది సార్ మీకు. ఏది పెళ్ళాం అయితే తెలిసేది, పెళ్ళాం అయినా కూడా తెలిసేది అదే. తీసేస్తారు అది మొగుడిని అర్థం చేసుకోలేనప్పుడు పెళ్ళానికి అలాగే తెలుస్తాయి. సరే దాన్ని వదిలేద్దాం. మొగుడు పెళ్ళాలి కూడా మరొకటి. ఈ క్యారెక్టర్ రా సుమా వాగుతుంటాడు. అసలు కెన్ యూ ఎక్స్పెక్ట్? అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాగటం వేరు, ఇక్కడ అసలు మామూలుగా క్యారెక్టర్ టాకిటివ్ మాట్లాడుతూ మనం అంటే ఏమనుకున్నావు అది ఇదని చెప్తుంటాడు. అలాగా చెప్తున్నప్పుడు పెద్ద విపరీతమైన మాలా కష్టపడి కామెడీ చేసినట్లేదు. కామెడీ ఇట్ క్రియేట్స్. నాకు తందొకటి ఒక సీన్, ఒకరోజు 2 సీన్స్లో వచ్చిన రఘుబాబు ఒకడు, తర్వాత సంపత్ చేత కామెడీ చేయించాడు. ఆశ్చర్యం. ఆడు పాపం పచ్చి 16 విలన్. ఆడికి తలపా కట్టి 10th క్లాస్ విద్యార్థులకు కూర్చోబెట్టి నాకు అంటే ద థాట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ కామెడీ. కరెక్ట్. అది అలాగా అమ్మయ్యా. సో అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ అండ్ అలాగే కనెక్టెడ్ విత్ ది స్టోరీ. అది ఊరికి అలా వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ లాగా ఏమి కనపడలా నాకు. సూపర్ సార్. అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య మనకి ఆల్రెడీ తమన్ గారి టీంలో బ్యూటిఫుల్ సాంగ్స్, ఈ వైలిన్ వాయించడం, ఇంకా కొన్నాళ్ళు ఆగితే శాండిల్య గారి టీంలో వీళ్ళందరూ వాయించారు అనే స్టేజ్కి వెళ్తాను డెఫినెట్గా శాండిల్య. నేను ఊరికనే ఆ రిథమ్ కోసమో మోడెస్టీ కోసమో చెప్పేది కాదు. నాకు ఒకే ఒక చిన్న బిట్టు చూపించారు. ఇదేంటి నాకు లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది మ్యూజిక్. సిన్సియర్గా చెప్పాలి, నాకు తెలియదు.
తెలియాల్సిన అవసరం లేదు బాగుందనడానికి అనిపించింది అతని మ్యూజిక్ చూస్తే. 2 × 2 = 4 మ్యాథమెటిక్స్ చదువుకోకర్లా అంత ఈజీగా మ్యూజిక్ మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఐ బిలీవ్ ఇన్ దట్. వెరీ నైస్. ఎనీథింగ్ యూ వాంటెడ్ టు యాడ్ అబౌట్ శాండీ? అబ్సల్యూట్లీ. అంటే సాంగ్స్ 3 డిఫరెంట్ సాంగ్స్ జానర్స్లో ఇచ్చారు. బట్ అది సాంగ్స్ ఒకలాగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్కి మొన్న చూసొస్తే అంటే లిటిల్గా గూజమ్స్ వచ్చినాయండి. అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు అన్న మ్యూజిక్ మాత్రం. ఇప్పుడు ఈ సినిమాలో మాకు ఒక చిన్న సీక్రెట్ తెలిసింది. గౌతమ్ ఇందులో ఒక పర్సూయింగ్ యాక్టర్ అని. అవునండి కదా, చూసారా, ఇట్టే మేము పసిగట్టేసాము టీజర్ని చూసి. సో ఇప్పుడు యాక్టర్ కాబట్టి రోల్ రివర్సల్ చేయబోతూ ఉన్నాము. మీరు ఇంట్లో నాన్న, బ్రహ్మానందం గారు గౌతమ్. ఎలా ఉంటుందో ఒకసారి మాకు చేసి చూపించరా? పొద్దునే ఫోన్ చేస్తారమ్మా. చేయండి, ఫోన్ చేయండి. అరే ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ అది ఉండదు. డాడీ ఏనా? కాదు, రే ఏం చేస్తున్నావు అని అడుగు. అరే ఏం చేస్తున్నావు డాడీ అంటే ఏం చేస్తున్నావు చెప్పినట్ట, నన్ను ఏమన్నా అడిగినట్ట. అరే పిల్లలు ఏం చేస్తున్నారు, వెళ్తాను కిందకి తీసుకురా. డాడీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొని కిందకి దిగలేను. అది మాట నీకు నేను చెప్పలేను డాడీ. ఆ డాడీ అనే ఒక పదంలో బోల్డ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఏడుసాలా రావాయ్ అన్నప్పుడు డాడీ అంటే ఇంకొన్ని ఇస్తారు. ఇంకొకటి 2 అడగండి, ఒక 2 అడగండి. అరే మీ అందరం భోజనానికి కూర్చున్నాం, ఎంతసేపు పడుతుంది, ఇంకా కిందకి రావాలి. వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను. 1 అవర్లో వచ్చేస్తాను. 1 అవర్లోనా? 1 అవర్లో రావటం, 1 అవర్లో రావటం ఏంట్రా అన్నాం అనుకో. అనగానే డాడీ నన్ను అసలు ఎప్పుడూ హర్ట్ చేయరు, ఇలాగే చేస్తుంటారు. ఇద్దరు కుమారులు. వాడైతే మరి ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు. 5 × 10 మినిమం అంతే. లక్కీగా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా, రా త్వరగా, బాత్రూమ్ ఉన్నావు డాడీ అంటాడు. ఇంకేం మాట్లాడతావు? వాడు ఎప్పుడు వస్తే అప్పుడు. బాత్రూంలోంచి ఎప్పుడు బయటపడితే కోర్స్ ఇంట్లో అందరం కలిసి లైవ్లీగా ఉంటాం. ఫాదర్, సన్, డాటర్ ఇలా, గ్రాండ్ డాటర్, అట్లా ఏమి ఉండదు. అది దట్స్ ఓన్లీ ది ప్రాపర్టీ ఆఫ్ మై ఫ్యామిలీ. సూపర్ అండి, సూపర్. సో రోల్ రివర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం జస్ట్ ఏం జరిగింది దేవసేన ఆ డైలాగ్ని జస్ట్ మీరు యాక్టింగ్ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి సినిమాలో గుర్తుందా మీకు? ఏం జరిగింది దేవసేన అని అడిగితే నేను లైన్లో నించొని ఉంటే వాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు, నేను వాడి వేలు నరికేశాను. ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు, వెంటనే వేలు నరికేశాను. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి, తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. మళ్ళీ చెప్పనా? లేకపోతే వద్దు. అయితే ఇప్పుడు ఏంటంటే కాసేపు సరదాగా బ్రహ్మానందం గారు అనేసరికల్లా చాలా మంది ఆరోగ్యానికి కారణం ఆయన. అంతేకాకుండా బ్రతుకు తెరువుకి కూడా కారణం అయ్యారు మీరు. ఎందుకంటే చాలామంది మీమర్స్ వాళ్ళ పేజెస్ పెట్టారు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మీమ్స్ అన్నీ మీ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా రిలేటెడ్గా వచ్చేటువంటి మీమ్ కంటెంట్ అంతా మ్యాక్సిమం బ్రహ్మానందం గారి ఫేస్తోనే వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, నేను అలిగాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు ఈజ్ అ యూనివర్సిటీ. ఇందులో నుంచి మేము కొన్ని వీడియోస్ తీసాం బ్రహ్మానందం గారు. అవును. وانتي ليبريتي مشيانو. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. నాన్న Action. పద్మనాభ సింహ ఏంటి పద్మనాభసింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? గుర్తు తెలుసా నీకు? చోటే కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గేమ్స్ ఆడదు, ఛాంపియన్ మూచిపోతాం.
ఇలాగా బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ ఎన్ని వీడియోస్ ఐ థింక్ వీ కెన్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ దెన్ డేస్ టుగెదర్ అన్ని ఉన్నాయి. అండ్ అలాగే బ్రహ్మానందం గారు మీరు మోస్ట్ రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మోస్ట్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది ఎవరు అంటే ఈ మీమర్స్ అందరూ. అవును వాళ్ళందరూ కలిసి మొన్న మీటింగ్. ఓకే, సో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంత క్రియేటివిటీని వాడుతున్న వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సిన్సియర్గా ఐ షుడ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ నేను ఈ మధ్యకాలంలో రీసెంట్ ఇయర్స్లో కొన్ని సినిమాలు అన్నీ చేయటం లేదు, చాలా తగ్గించి అంటే కొంత వయసు రీత్యా, కొంత ఆలోచన, కొంత ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకోవడం అనే దీనిలో తగ్గించాను. అయినా నేను బిగ్ స్క్రీన్ మీద కనపడకపోయినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది ఏ సినిమాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అని కనుక్కుని నా ఫేస్ని అక్కడ ప్రొజెక్ట్ చేసి ప్రజలందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటానని చేసిన వాళ్ళు ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దట్. మీరు చాలామంది ఏమంటారంటే మీ నుంచి వాళ్ళు మేమర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్పొచ్చు, కానీ బట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. లేకపోతే బ్రహ్మానందం ఎప్పుడూ మరుగున పడిపోయి ఉండేవాడు, బాగా చేసేవాడు అప్పుడు బ్రహ్మానందం అనేవాడు కమెడియన్ ఒకడు ఉన్నాడు అనేవాళ్ళు, కానీ స్టిల్ ఇన్ ది పబ్లిక్ అంటే దట్ క్రెడిట్ గోస్ టు మీమర్స్.